Dear students, we are learning permutations and combinations chapter intermediate second year mathematics 2A. So in that one we have completed exercise 5A, 5B and we also completed circular permutation concept and some of the related problems of exercise 5C section 1 problems. Okay, so now we are going to solve exercise 5C section 2 section 3 problems. Okay, so in circular permutations if there are n dissimilar things, we can arrange in a circle in how many ways? N minus 1 factorial ways. If it is in the case of hanging type, that is garland type, then the number of arrangements are n minus 1 factorial by 2. So we also solved some examples related to those concepts in the previous video. Okay, now we are going to solve the problems related to section 2 and section 3. So first problem is find the number of ways of arranging 4 boys and 3 girls around a circle so that all the girls sit together. Girls అందరూ ఒకే దగ్గర కూర్చోవాలంట. ఓకే, రైట్. సో ఇలాంటి కేసులు మనం ఆల్రెడీ ప్రీవియస్ వాటిలో చూసాము కదా. సర్క్యులర్ పర్ముటేషన్, బాయ్స్ around find the number of ways of arranging 4 boys. Okay, so boys ఓకే. సో ఎక్కడ కూర్చున్నా కానీ గర్ల్స్ మాత్రం ఒక యూనిట్గా తీసుకుంటున్నాను. గర్ల్స్ ఎలా కూర్చోవాలట? ఒకే దగ్గర ఉండేలా కూర్చోవాలంట. సో గర్ల్ 1, గర్ల్ 2, గర్ల్ 3. ఓకే, సో అలా ఉండేలా సెట్ చేయమంటున్నాడు. ఎలా? సో మిగతా 4 మెంబర్స్ బాయ్స్, 1 2 3 4 మెంబర్స్ బాయ్స్ అనుకోండి. ఈ గర్ల్స్ 3 మెంబర్స్ మాత్రం ఒకే యూనిట్గా, అంటే 3 మెంబర్స్ ఒకే దగ్గర ఉండాలంటే ఒకే యూనిట్గా ట్రీట్ చేయాలి. ఓకే, సో వీళ్ళను ఒకే యూనిట్గా ట్రీట్ చేసినప్పుడు 4 మెంబర్స్ బాయ్స్ ప్లస్ దిస్ 1 యూనిట్ టోటల్ ఎన్ని అవుతాయి? 5 అవుతాయి కదా. సో కన్సిడర్ 3 గర్ల్స్ as 1 unit. Now 4 boys plus this 1 unit is equal to 5 things అనుకోండి. ఓకే, సో 5 థింగ్స్ని సర్క్యులర్ పర్ముటేషన్స్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 minus 1 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఏం వర్క్ అనుకోండి. సో వీ కెన్ అరేంజ్ these 5 things around circular table in 4 factorial ways. ఓకే, సో వీళ్ళని గర్ల్స్ అందరినీ ఒక యూనిట్గా ట్రీట్ చేశాను. రైట్, నెక్స్ట్ రిమైనింగ్ 4 మెంబర్స్ బాయ్స్, 4 + 1 5. ఈ 5 యూనిట్స్ని 5 - 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్లో సర్క్యులర్ పర్ముటేషన్ అంటే అరౌండ్ సర్కిల్ మనం కూర్చోబెట్టచ్చు అన్నట్టు. ఎలా? సో ఒకసారి ఇక్కడ వీళ్ళని, ఒకసారి ఇక్కడ అలా, అంటే మనం ఈ గర్ల్స్ ఈ యూనిట్ని ముడుతున్నామంటే ఆ గుంపు వచ్చి ఒకే దగ్గర ఉంటారు అనమాట. ఓకే, ఈ 3 గర్ల్స్ వదిలిపెట్టి వెళ్ళారనమాట అట్లాంటి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఎలా కూర్చోవాలని కండిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళలో వాళ్ళు ఎన్ని వేస్లో కూర్చోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోవచ్చు. 3 కదా. సో గర్ల్ 1, గర్ల్ 2, గర్ల్ 3, గర్ల్ 1, గర్ల్ 3, గర్ల్ 2 లైక్ దట్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో దట్ ఈస్ అనదర్ వర్క్, దట్ ఈస్ లెట్ ఇట్ బి n. సో వీ కెన్ అరేంజ్ 3 గర్ల్స్ in 3 factorial ways. So therefore total number of arrangements is equal, అంటే బై ద ఫార్ములా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఫార్ములా నుంచి ఒక వర్క్ m వేస్లో n వేస్లో సైమల్టేనియస్ జరిగినప్పుడు సో ద నెంబర్ ఆఫ్ టోటల్ అరేంజ్మెంట్స్ ఆర్ దోస్ ప్రోడక్ట్ అంటే m × n అనమాట. సో ఇది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది 3 ఫ్యాక్టోరియల్. ఓకే, 4 ఫ్యాక్టోరియల్ అంటే
24, 3 factorial అంటే 6. సో టోటల్ 144 వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే, సింపుల్ ప్రాబ్లం అండి. సో 4 బాయ్స్, నెక్స్ట్ 3 గర్ల్స్ని ఒక యూనిట్గా ట్రీట్ చేయాలి. మొత్తం 5 అవుతాయి. సో 5 ఐటమ్స్ సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే 5 - 1 4 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టవచ్చు. దట్ ఈస్ డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెక్స్ట్ ఆ గర్ల్స్ని వాళ్ళగా 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 144 వేస్. ఓకే, నెక్స్ట్ second problem. Find the number of ways of arranging 7 gents and 4 ladies around a circular table if no 2 ladies wish to sit together. సో సర్క్యులర్ టేబుల్ చుట్టూ 7 జెంట్స్ని 4 లేడీస్ని అరేంజ్ చేయాలి. బట్ నో 2 లేడీస్, ఏ ఇద్దరు ఆడవాళ్ళు కూడా పక్కన ఉండకూడదు. వాళ్ళ మధ్యన ఏదో గొడవ జరిగినట్టుంది. సో ఏ ఇద్దరు ఆడవాళ్ళను కూడా పక్కన ఉంచకూడదని కండిషన్ పెట్టాడు. ఓకే, సో ఏం చేయాలి, వాళ్ళని జెంట్స్ మధ్యన వేసిద్దాం, అంతే కదా. సో జెంట్స్ మధ్యన ఆల్టర్నేట్గా వేసేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో రౌండ్ టేబుల్, జెంట్ 1, జెంట్ 2, 3, 4, 5, 6, 7 జెంట్స్ ఉన్నారు కదా. సో ఈ 7 జెంట్స్ మధ్యన ఖాళీలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. సో రౌండ్ టేబుల్ చుట్టూ అన్నప్పుడు ఎంతమంది జెంట్స్ ఉంటే వాళ్ళ మధ్య అన్ని ఖాళీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఖాళీలలో ఎవరిని కూర్చోబెట్టుకోవచ్చు, మనం లేడీస్ని కూర్చోబెట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ళు పక్కన రారు కదా. ఇక్కడ ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ, నలుగురిని కూర్చోబెట్టుకున్నాం అనుకోండి. సో వాళ్ళు పక్కన వచ్చే అవకాశం ఉండదు. సో ఈ 7 ప్లేస్లలో వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఓకే, కూర్చుంటే మనకి ఆ సమస్య ఉండదు. ఓకే, వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేయొచ్చు? సో ఫస్ట్ ఈ జెంట్స్ని మనం సెట్ చేయాలి. మన కండిషన్ లేడీస్ పైన కాబట్టి ఫస్ట్ జెంట్స్ని కూర్చోబెట్టాలి. ఆ గ్యాప్స్లో ఈ లేడీస్ని ఫిల్అప్ చేయాలన్నమాట. సో జెంట్స్ని సర్క్యులర్ పర్మిటేషన్లో ఎలా కూర్చోబెట్టవచ్చు? మనకి 7 మెంబర్స్ కాబట్టి 7 - 1 ఫ్యాక్టోరియల్ వేస్, దట్ ఈజ్ 6 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టచ్చు కదా. నెక్స్ట్ లేడీస్ని ఈ 7 గ్యాప్స్ ఉన్నాయి కదా, 7 గ్యాప్స్లో 4 మెంబర్స్ని ఎలా అరేంజ్ చేయొచ్చు? 7p4 వేస్లో. మిగతా మనం వన్స్ జెంట్స్ని సర్క్యులర్ పర్మిటేషన్లో కూర్చోబెట్టుకున్నాం అంటే మిగతా లీనియర్ పర్మిటేషన్ అయిపోతుంది కదా. చెప్పాము కదా మనం ప్రీవియస్ పార్ట్లలో, లీనియర్ పర్మిటేషన్లో మారిపోతుంది. సో ఆ 7 ప్లేస్లో 4 మెంబర్స్ని 7p4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. దెన్ బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ వాటి యొక్క ప్రోడక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్, లెట్ us write the answer. సో ఫస్ట్ m అంటే ఏంటి? 7 gents can be arranged around a circular table in 6 factorial ways. 7 - 1 దట్ ఈజ్ 6 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టచ్చు 7 జెంట్స్. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ how many gaps? 7 gaps between them. వాళ్ళ మధ్యన 7 గ్యాప్స్ ఉన్నాయి. సో ఈ 7 గ్యాప్స్లో we can fill 4 ladies in 7p4 ways. n is equal to 7 gaps can be filled by 4 ladies in how many ways? 7p4 ways. So therefore total arrangements is equal to m into n ways. That means 6 factorial into 7p4. 6 factorial 720 into 7p4 అంటే 7 into 6 into 5 into 4 కదా. 7ని 4 times రెడ్యూస్ చేయాలి. ఓకే, సో దీన్ని ప్రోడక్ట్ చేసి ఆన్సర్ వేయచ్చు, లేదా ఇలానే ఉంచండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ అరేంజ్
7 gents 4 ladies like this. ఓకే, no 2 ladies sit together అంటే ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 guests అండ్ ఏ హోస్ట్. 7 guestsలో ఒక హోస్ట్ అరౌండ్ ఏ సర్కిల్ ఇఫ్ 2 particular guests విష్ టు సిట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది హోస్ట్. హోస్ట్ పక్కనే ఇద్దరు కూర్చుంటారంట. ఇద్దరికి అంటే ఆ హోస్ట్ చాలా దగ్గర కావచ్చు. సో హోస్ట్కి మేము ఇద్దరం చెరో పక్కన కూర్చుంటామని చెప్తున్నారు. ఓకే, సో ఎలా కూర్చోబెడదాం? సర్క్యులర్ పర్మిటేషన్లో హోస్ట్ ఫిక్స్ అయ్యాడు. ఓకే, ఒక హోస్ట్. సో మిగతా 7 guests. హోస్ట్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి host can be arranged in one way. ఓకే, సో హోస్ట్ని కూర్చోబెట్టాను, ఫిక్స్ చేశాను. మనం సర్క్యులర్ పర్మిటేషన్లో చెప్పాను కదా, ఒకటి ఫిక్స్ అయిందంటే మిగతాది ఎలా మారిపోతుంది? లీనియర్గా మారిపోతుంది. ఈ లీనియర్ని సెట్ చేద్దాం. ఎలా సెట్ చేద్దాం? సో మిగతా వాళ్ళందరూ 7 guests. సో 7 guestsలలో 2 particular guests, 2 important guests అనుకోండి. సో guest 1 guest 2 వీళ్ళిద్దరు చెరొక వైపున కూర్చుంటారట. అంటే ఇటు guest 1 ఇటు guest 2 కూర్చోవచ్చు, లేదా ఇటు guest 2 ఇటు guest 1 కూర్చోబెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 particular guests can be arranged in 2 factorial ways. కదా, 2 factorial, అటు ఇటు ఇటు అటు 2 factorial ways కూర్చోబెట్టచ్చు. మిగతా 5 1 2 3 4 5 ఈ 5 మెంబర్స్ని మనకి వాళ్ళపైన కండిషన్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఇది లీనియర్ చెప్పాను కదా. ఒకటి హోస్ట్ ఫిక్స్ అయిందంటే మిగతాది లీనియర్ పర్మిటేషన్ లాగా భావించి మనం ప్రీట్ చేసుకోవచ్చు. ఈ ఇద్దరిని హోస్ట్కి చేరొక వైపున 2 factorial waysలో కూర్చోబెట్టచ్చు. ఈ 5గురిని ఎలా అరేంజ్ చేయొచ్చు? 5 factorial waysలో, ఇష్టం వచ్చినట్టుగా 5 factorial waysలో అరేంజ్ చేయొచ్చు. MNP అని రాద్దాం. రిమైనింగ్ 5 guests can be arranged in how many ways? 5 factorial ways. ఓకే, ఒకటి తగ్గించారు 5 - 1 అని. నో. ఓకే, రైట్. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ అంటే బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రోడక్ట్ m into n into p ways. That means 1 into 2 factorial into 5 factorial 2 into 120, that is 240 ways. ఓకే, సో మెయిన్ మీకు ఇది అర్థం కావాలంటే ఓకే. సో హోస్ట్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి 1 way. ఇంకా సో మిగతా వాళ్ళందరినీ లీనియర్గా అంటే ఒకటి 2 factorial waysలో పర్టికులర్ పర్సన్స్ పక్కన ఉండాలి కాబట్టి రిమైనింగ్ 5 ప్లేసెస్ని 5 factorial waysలో ఫిల్అప్ చేయొచ్చు 5 guestsతో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ గార్లాండ్. గార్లాండ్ అనగానే ఫార్ములా గుర్తు రావాలి, n-1 factorial by 2 అని. విత్ 3 yellow 4 white and 2 red roses of different sizes flowers ఇవి, such that the 2 red roses come together. 2 red roses ఒకే దగ్గర ఉండేలా మనం గార్లాండ్ తయారు చేయాలి. ఓకే, సో 2 red rosesని ఏం చేయాలి? ఒక యూనిట్గా ట్రీట్ చేయాలి. ఓకే, సో how many number of flowers are there? We can arrange 3 yellow 4 white and 1 unit of 2 red roses. 1 unit of red roses. 1 unit అంటే 2 రెడ్ రోజులను కలిపి ఒకే యూనిట్గా ట్రీట్ చేయాలి. అంటే మనం కూర్చున్నప్పుడు 2 ఎక్కడున్నా ఒకే దగ్గర ఉండేలా అరేంజ్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్.
సో we can arrange 3 yellow, 4 white, 1 unit of red roses. అంటే మొత్తం ఏంటండి 3 + 4 7, 7 + 1 8. ఓకే, సో we can arrange 3 yellow, 4 white, 1 unit of red roses in a garland. How many ways? 8 minus 1 factorial by 2 which is equal to 7 factorial by 2 ways లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రెండు రెడ్ రూజ్లను ఎలా అరేంజ్ చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ వేస్లో. ఓకే, ఒకసారి R1 R2, ఇంకోసారి R2 R1 అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా. సో వాటిని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 2 రెడ్ రోజెస్ కెన్ బి అరేంజ్డ్ in 2 factorial ways. So therefore total arrangements is equal to m into n ways. అంటే ఏంటండి 7 factorial by 2 into 2 factorial ways. So 2 factorial అంటే 2 కదా, 2 cancel, 7 factorial ways లో అరేంజ్ చేయొచ్చు. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో రాయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ 1 యూనిట్ అన్నప్పుడు కేర్ఫుల్గా ఆలోచించండి. ఆ రెడ్ రోజులు రెండింటిని కలిపి ఒక యూనిట్గా ట్రీట్ చేయాలి. అప్పుడు అది 1, ఇవి 4, ఇవి 3, మొత్తం 8 అవుతాయి. సో గార్లాండ్ కాబట్టి 8 minus 1 ఫ్యాక్టోరియల్ by 2 అంటే 7 ఫ్యాక్టోరియల్ by 2. నెక్స్ట్ ఆ రెండు రెడ్ రోజులను వాటిగా 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. బై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ వాటిని ప్రోడక్ట్ చేస్తే అయిపోతుంది. Now third section 3లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ చుట్టూ 6 బాయ్స్ని 6 గర్ల్స్ని కూర్చోబెట్టాలట. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్ ది గర్ల్స్ సిట్ టుగెదర్. గర్ల్స్ అందరూ ఒకే దగ్గర, 6 గర్ల్స్ని ఒకే దగ్గర కూర్చోబెట్టాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఒక దగ్గర కూర్చోకూడదు. నెక్స్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేట్లీ, బాయ్ గర్ల్ అట్లా కూర్చోబెట్టాలి. ఓకే, రైట్. సో ఈజీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? గర్ల్స్ని G1, G2, G3, G4, G5, G6 గర్ల్స్ అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టాలి. ఓకే, మనకి బాయ్స్ పైన కండిషన్ లేదు. ఇలా బాయ్ 1, బాయ్ 2 ఎట్లయినా కూర్చోవచ్చు, బాయ్ 3, బాయ్ 4, బాయ్ 5, బాయ్ 6. ఈ గర్ల్స్ ఇక్కడ వీళ్ళ మధ్యన కూర్చోవచ్చు, ఈ సెట్కి సెట్టే వచ్చి కూర్చుంటే వీళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టవచ్చు, లేదా ఈ మధ్యలో కూర్చోబెట్టవచ్చు. ఇలా అంటే ఎక్కడ కూర్చోబెట్టినా కానీ వాళ్ళు 6 గుంపు ఒకే దగ్గర కూర్చోవాలి. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? సో నా వీళ్ళందరినీ ఒక యూనిట్గా ట్రీట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళని కట్టకట్టుకుని ఒకే దగ్గర కూర్చోబెడుతున్నాం కాబట్టి 1, 2, 3, 6 బాయ్స్ ప్లస్ 1, 7 యూనిట్స్ అనమాట. 7 యూనిట్స్ని సర్క్యులర్ పర్ముటేషన్స్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 7 minus 1, 6 ఫ్యాక్టోరియల్గా అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ ప్రాబ్లంకి M. సో 6 బాయ్స్ ప్లస్ 1 unit girls. 6 girls can be treated as 1 unit. So 6 boys plus 1 unit is equal can be arranged around a circular table చుట్టూ 6 బాయ్స్ని 1 యూనిట్ ఆఫ్ గర్ల్స్ని అంటే 7ని ఎన్ని రకాల కూర్చోపెట్టుకోవచ్చు? 7 minus 1 దట్ ఈజ్ 6 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టవచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ వర్క్. నెక్స్ట్ వీళ్ళు 6 ఒక్క దగ్గర కూర్చోవాలని చెప్పాడు, కానీ ఒకే ఆర్డర్లో అట్నే ఉండాలని చెప్పలేదు కదా. సో వాళ్ళు ఎలానైనా కూర్చోబెట్టచ్చు. ఇక్కడ గర్ల్ 1, గర్ల్ 2, గర్ల్ 3, గర్ల్ 4, గర్ల్ 5, గర్ల్ 6, లేదా గర్ల్ 6 ఇక్కడ కూర్చోవచ్చు, గర్ల్ 2 ఇక్కడ కూర్చోవచ్చు. వాళ్ళు మార్చుకోవచ్చు. ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చు? 6 గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్ ఇన్ ఏ యూనిట్. ఆ యూనిట్లో
ఆ యూనిట్లో ఆ 6 మెంబర్ గర్ల్స్ ఎన్ని విధాల్లో కూర్చోబెట్టుకోవచ్చు, 6 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టవచ్చు, లైక్ లీనియర్ పర్ముటేషన్. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ప్రోడక్ట్ చేయండి. వీటిని ఏమవుతుంది, m ఇంటూ n వేసి కదా, m అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. సో దట్ ఈస్ 720 ఇంటూ 720, ఇంతనో ఆన్సర్ వేయండి. ఓకేనా, అర్థమైందా? 6 బాయ్స్ 6 గర్ల్స్ ట్రీట్ యాజ్ 1 యూనిట్, అప్పుడు 7 అవుతాయి. సర్క్యులర్ పర్ముటేషన్స్లో 7ని ఎలా కూర్చోబెట్టుకోవచ్చు, 7 - 1 6 ఫ్యాక్టోరియల్ వేస్, అది అయిపోయింది ఒక వర్క్. తర్వాత మిగిలిపోయిన ఈ 6 అమ్మాయిలని వాళ్ళలో వాళ్ళు 6 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు. సో బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 720 ఇంటూ 720 వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్. ఏ ఇద్దరు గర్ల్స్ కూడా ఒకే దగ్గర కూర్చోవద్దు, వాళ్ళ మధ్యన ఏదో గొడవ జరిగినట్టుంది. సో ఏ ఇద్దరు గర్ల్స్ కూడా ఒకే దగ్గర కూర్చోవద్దు. ఏ ఇద్దరు గర్ల్స్ కూడా ఒకే దగ్గర కూర్చోవద్దు అంటే ఈ బాయ్స్ మధ్యన వేసేస్తే సరిపోతుంది కదా, గొడవ పోతుంది. బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3, బాయ్ 4, బాయ్ 5, బాయ్ 6 అనుకోండి. సో వీళ్ళ మధ్యన గ్యాప్స్ 6 మెంబర్స్ కాబట్టి 6 గ్యాప్స్ ఉంటాయి. ఓకేనా, సో ఆ 6 గ్యాప్స్లో గర్ల్స్ని గర్ల్ 1, గర్ల్ 2, గర్ల్ 3, గర్ల్ 4, గర్ల్ 5, గర్ల్ 6 ఎట్లానైనా కూర్చోబెట్టుకోవచ్చు కదా. సో కాబట్టి అలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ 6 బాయ్స్ని కూర్చోబెడదాం. 6 బాయ్స్ కెన్ బి అరేంజ్డ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సర్క్యులర్ టేబుల్ చుట్టూ ఫస్ట్ ఎవరిని కూర్చోబెడుతున్నాను, బాయ్స్ని కూర్చోబెడుతున్నాను. ఓకే, సో గర్ల్స్ ఇద్దరు పక్క పక్కన రావద్దు కాబట్టి ఫస్ట్ బాయ్స్ని సెట్ చేసేయాలి. ఓకే, సో బాయ్స్ని 6 మెంబర్స్ బాయ్స్ని ఎలా కూర్చోబెట్టుకోవచ్చు, 6 - 1 దట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టచ్చు. తర్వాత ఈ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, బాయ్స్ మధ్యన గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, 6 గ్యాప్స్. 6 గ్యాప్స్లో ఎవరిని కూర్చోబెట్టాలి, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్. సో 6p6 వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు. సో దేర్ ఆర్ 6 గ్యాప్స్ బిట్వీన్ బాయ్స్. సో 6 gaps can be filled with 6 girls in 6p6 space. అంటే 6p6 అంటే npn, that is nothing but n factorial ways. సో ఒక వర్క్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ జరిగింది, ఇంకో వర్క్ ఫస్ట్ బాయ్స్ని కూర్చోబెట్టాము, ఆ వర్క్ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో జరిగింది. నెక్స్ట్ గర్ల్స్ని కూర్చోబెట్టాము, అది 6 ఫ్యాక్టోరియల్ వేస్లో జరిగింది. సో టోటల్ అరేంజ్మెంట్స్ బై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ దేర్ ప్రోడక్ట్ m into n వేస్, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వేస్. సో వీటిని మల్టిప్లై చేసి ఆన్సర్ రాయండి. ఓకే, ఇది ఏ ఇద్దరు గర్ల్స్ కూడా పక్క పక్కన కూర్చోవద్దంటే ఇది అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇలానే, బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ. అంటే ఆల్టర్నేటివ్ అంటే ఒకరి తర్వాత ఒకరు, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్. సో ఈ రెండింటి మీనింగ్ ఈ క్వశ్చన్కి నంబర్ ఆఫ్ బాయ్స్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండిటికి అర్థం ఒకటే. ఓకే, ఏ ఇద్దరు ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చోవద్దన్నా, ఆల్టర్నేటివ్ కూర్చోవడం ఉన్నా, ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే దాని రెండింటి మీనింగ్ సేమ్ అండి. ఓకే, సో సేమ్ సొల్యూషన్, 6 బాయ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ there are gaps between 6 gaps between boys. So boys and girls sit alternatively. So 6 gaps can be filled with 6 factorial ways. So alternatively అంటే ఎంత, సేమ్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, ఈ ప్రాబ్లంకి ఇలా వచ్చింది. ఒకవేళ ఇక్కడే ఆలోచించండి, 7 బాయ్స్ ఉంటే ఏం జరుగుతుంది, 7 బాయ్స్ 6 గర్ల్స్ ఈక్వల్ నెంబర్ లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది,
ఇంకొక బాయ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, బాయ్ 7 వచ్చింది అనుకోండి, గ్యాప్ ఇక్కడ ఒక గ్యాప్ వస్తుంది. నౌ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్ అంటే ఫస్ట్ 7 బాయ్స్ కాబట్టి 7 - 1 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ వేస్లో బాయ్స్ని కూర్చోబెట్టేసిన అయిపోయింది. ఇంటూ 7 బాయ్స్ని కూర్చోబెట్టాను కాబట్టి 7 గ్యాప్స్ ఉంటాయి. ఎంతమంది బాయ్స్ ఉంటే అన్ని గ్యాప్స్ ఉంటాయి. సో అన్ని గ్యాప్స్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, 6 గర్ల్స్ని 7p6 వేస్లో కూర్చోబెట్టచ్చు. 1 2 3 4 5 6 7 గ్యాప్స్ ఉన్నాయి కదా. 7 గ్యాప్స్లో 6 గర్ల్స్ కూర్చోబెట్టాలి. 7p6 వేస్లో కూర్చోబెట్టచ్చు. అప్పుడు 2 బాయ్స్ పక్కన వస్తారు. ఇప్పుడు ఇక్కడ 6 గర్ల్సే కాబట్టి ఈ ప్లేస్ మిగిలితే 2 బాయ్స్ పక్కన వస్తారు. నో ప్రాబ్లం. ఎందుకంటే 2 గర్ల్స్ పక్కన వస్తే గొడవ ఉంది, కానీ 2 బాయ్స్ పక్కన వస్తే గొడవ లేదు. ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 7 బాయ్స్ 6 గర్ల్స్ ఇస్తే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. మరి థర్డ్ క్వశ్చన్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇట్ ఆల్టర్నేటివ్ అంటే 6 మెంబర్సే గర్ల్స్ కాబట్టి 7 మెంబర్స్ బాయ్స్ ఉన్నప్పుడు 6 మెంబర్స్ అరేంజ్ చేసినప్పుడు బాయ్స్ 2 పక్కన వస్తారు, ఆల్టర్నేటివ్ రారు. ఆల్టర్నేటివ్ అంటే ఒక బాయ్ గర్ల్ ఉండాలి. సో 7 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు కాబట్టి రౌండ్ టేబుల్ చుట్టూ ఆల్టర్నేటివ్ కూర్చోబెట్టుకునే అవకాశం ఉండదు. సో ఇన్ దట్ కేస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాయాలి. ఈ కేసులో ఇది పాసిబుల్ అవుతుంది, ఇది పాసిబుల్ కాదు. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఉన్నప్పుడు ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ సేమ్ అయిపోతాయి. ఓకేనా, అది అబ్జర్వ్ చేయండి, అంత చక్కగా అర్థం చేసుకోవాలి. సో ప్రాబ్లం మళ్ళీ ఒకసారి వినండి సొల్యూషన్ని. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 రెడ్ రోజెస్ అండ్ 3 ఎల్లో రోజెస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇన్ ఏ గార్లాండ్. సో ఒక గార్లాండ్లో మనం 6 రెడ్ రోజెస్ని 3 ఎల్లో రోజెస్ని ఫస్ట్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్. గార్లాండ్ అనగానే మనకి ఫార్ములా ఏంటండి, n-1 ఫ్యాక్టోరియల్ బై 2. సో ఇక్కడ n ఏమవుతుంది, 6 రెడ్ రోజెస్ ప్లస్ 3 ఎల్లో రోజెస్. సో n is equal to 6 red plus 3 yellow roses, which is equal to 6 plus 3 ఎంత 9 flowers of different sizes into a garland. So number of ways of arranging 9 flowers అంటే ఏంటివి, 6 రెడ్ 3 ఎల్లో ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇంటూ ఏ గార్లాండ్లో ఈ సైజెస్ని మనం అందులో పెట్టేస్తే మనకి ఎన్ని వేస్ అవుతాయి, n-1 ఫ్యాక్టోరియల్ బై 2 కదా, అంటే ఏమవుతుంది 9-1 ఫ్యాక్టోరియల్ బై 2, దట్ ఈస్ 8 ఫ్యాక్టోరియల్ బై 2 వేస్లో మనం అన్ని వేస్ అవుతాయి అనమాట. అన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కండిషన్ లేదు. ఫస్ట్ దానిలో 6 రెడ్ 3 ఎల్లో, 6 ప్లస్ 3 ఎంత 9, అంటే 9-1 ఫ్యాక్టోరియల్ బై 2 గార్లాండ్ కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్ బై 2, దట్ ఈస్ 8 ఫ్యాక్టోరియల్ బై 2 వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ది ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్. ఆల్ ఎల్లో roses are treated together కదా, together. సో 3 ఎన్ని ఎల్లో ఉన్నాయి, 3 ఎల్లో రోజెస్ ట్రీట్ యాజ్ 1 యూనిట్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 రెడ్ రోజెస్ ఉన్నాయి, 3 ఎల్లో రోజెస్ ఉన్నాయి. 3 ఎల్లో రోజెస్ని ఒక కట్టండి, అది 1 యూనిట్గా ట్రీట్ చేయండి. ఓకే, అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయి, 3 రెడ్ రోజెస్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ ఎల్లో రోజెస్.
1 యూనిట్లో ఎన్ని ఉన్నాయి? 3 yellow roses ఉన్నాయి కదా. ఈ 3 yellow rosesని 1 యూనిట్గా ట్రీట్ చేస్తే ఇప్పుడు 6 రెడ్ రోజెస్ ఈ 1 యూనిట్ ఆఫ్ ఎల్లో రోజెస్ కలిపి ఎన్ని అవుతాయండి? 7. ఓకే, నౌ దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు గార్లాండ్ కాబట్టి ఏంటంటే 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2, 6 రెడ్ రోజెస్ 1 యూనిట్. 3 ఎల్లో రోజెస్ని కలిపి ఒక 1 యూనిట్గా రీడ్ చేసినట్లయితే ఆ 1 యూనిట్ ఈ 6 రెడ్ రోజెస్ కలిపి 7 అవుతాయి. గార్లాండ్లో మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ ఈ 3 రెడ్ రోజెస్ని, ఇది ఎన్ అనుకుంటే m, 3 రెడ్ రోజెస్ కెన్ బి అరేంజ్డ్, వాటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇది ఈక్వల్ టు 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ ఇది. అంటే ఆ మూడు రెడ్ రోజెస్ని ఒక యూనిట్గా ట్రీట్ చేసినాం కదా, వాటిని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో 3 ఫ్యాక్టోరియల్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 2 3 సో దిస్ ఈజ్ 720 ఇంటూ 3, 2160 వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో 3 ఎల్లోస్ని ఒక యూనిట్ రీడ్ చేస్తే ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇన్ దిస్ వన్, no 2 yellow roses are come together. No 2 yellow roses are come together. ఏ 2 ఎల్లో రోజెస్ కూడా పక్క పక్కన రాకూడదు. అంటే మధ్యలో రెడ్ రోజుని పెడితే ఏ 2 రెడ్ రోజెస్ కూడా ఏ 2 ఎల్లో రోజెస్ కూడా పక్క పక్కన రావు. సో అందుకని ఫస్ట్ రెడ్ రోజెస్ని అరేంజ్ చేస్తున్నాను 6, మధ్యలో గ్యాప్స్ 6 గ్యాప్స్ ఫామ్ అవుతాయి. సో ఆ 6 గ్యాప్స్లో ఈ 3 ఎల్లో రోజెస్ని సెట్ చేయాలి. ఎన్ని వేస్లో సెట్ చేయొచ్చు? 6p3 వేస్లో సెట్ చేయొచ్చు. దట్స్ ఇట్, సింపుల్. ఓకే, సో ఫస్ట్ రెడ్ రోజెస్ని సెట్ చేస్తున్నాను. 6 రెడ్ రోజెస్, ఫస్ట్ రెడ్ రోజెస్ని 6 రెడ్ రోజెస్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ అ గార్లాండ్. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అండి? 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2 వేస్. గార్లాండ్ కాబట్టి n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2, దట్ ఈస్ 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ there are how many gaps? There are 6 gaps between 6 red roses. 6 red roses మధ్యన 6 గ్యాప్స్ ఉన్నాయి. సో 6 గ్యాప్స్ కెన్ బి ఫిల్డ్ బై 3 ఎల్లో రోజెస్. ఎందుకంటే ఏ 2 కూడా పక్క పక్కన రావద్దండి, ఈ గ్యాప్లో పెడితేనే పక్క పక్కన రాకుండా ఉంటాయి. సో ఆ గ్యాప్స్ 6 ఉన్నాయి. 6 గ్యాప్స్లో 3 ఎల్లో రోజెస్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 6p3 వేస్లో. రోజెస్ ఇన్ 6p3 ways. So therefore total number of arrangements is equal to 5 factorial by 2 into 6p3. Okay na? So this is the answer. We can simplify 5 factorial into 120 by 2 into 6p3 అంటే 6 into 5 into 4 3 times reduce చేయాలి కదా. సో 2 6 60 into 120, సో 7200 వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? This is also one interesting problem. A round table conference is attended by 3 Indians and 3 Chinese, 3 Canadians and 2 Americans. Find the number of ways of arranging them at the round table so that the delegates belonging to same country sit together. This is round table. Okay, ఇది ఇండియా, ఇండియన్కి
ఇది కెనేడియన్స్కి, ఇది అమెరికన్స్కి, ఇది చైనీస్కి. ఓకే, ఎందుకు అలా అంటున్నానంటే, సో ఇండియా వాళ్ళ కంట్రీ వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చోవాలి, కెనేడియన్స్ ఒక దగ్గర, అమెరికన్స్ ఒక దగ్గర, చైనీస్ ఒక దగ్గర కూర్చోవాలి. సో టోటల్ 4 కంట్రీస్కి రిలేటెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, అంటే ఇండియన్స్ అంతా 1 యూనిట్, కెనేడియన్ 1 యూనిట్, అమెరికన్ 1 యూనిట్, చైనీస్ 1 యూనిట్గా ట్రీట్ చేస్తే, సో ఫస్ట్ M1 అంటున్నాను. M1 4 కంట్రీ delegates can be arranged around a circular table or round table. In how many ways? 4 Canadians కాబట్టి 4 countries కాబట్టి 4 minus 1 factorial, that is 3 factorial ways. ఓకే, సో ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్గా ట్రీట్ చేసినట్లయితే 4 యూనిట్స్. సో 4 minus 1 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం సర్క్యులర్ రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చోబెట్టవచ్చు. అది ఫస్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ ఇండియా వాళ్ళు ముగ్గురు కదా, ఇండియా వాళ్ళందరూ ముగ్గురు ఎట్లా కూర్చోవచ్చు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు. సో M2 3 Indians can be arranged among them in 3 factorial ways. వాళ్ళలో వాళ్ళు 3 ఇండియన్స్ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టచ్చు. ఫస్ట్ సర్క్యులర్ పర్మిటేషన్ కనుక మనం రాసినట్టయితే మిగతాది లీనియర్గా ఎట్లయినా కూర్చోబెట్టుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ ఏంటండి? 3 చైనీస్ can be arranged in 3 factorial ways. Next, fourth work, 3 Canadians can be arranged in 3 factorial ways. Last work, 2 Americans can be arranged in వాళ్ళు ఎన్ని రకాలుగా కూర్చోబెట్టుకోవచ్చు? 2 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ అమెరికన్ 1 అటు, అమెరికన్ 2 ఇటు ఉన్నాడు అనుకోండి. నెక్స్ట్ అరేంజ్మెంట్లో A2 A1 అట్లా కూర్చోబెట్టుకోవచ్చు. నౌ బై ప్రోడక్ట్ రూల్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ అంటే జస్ట్ వీటిని మల్టిప్లై సరిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ M2 ఇంటూ M3 ఇంటూ M4 ఇంటూ M5. 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కదా, 6 power 4 ఇంటూ 2 మల్టిప్లైస్ వేస్తే వేయండి. ఓకే, 6 square 36 ఇంటూ 36 1296 ఇంటూ 2. సో 2592 వేస్లో కూర్చోబెట్టచ్చు. 2592. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదండి. సో ఫస్ట్ సర్క్యులర్ పర్మిటేషన్లో 4 - 1 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ వాళ్ళను అన్ని వేస్లో కూర్చోబెట్టచ్చు. లాస్ట్కి ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చైన్ ఆఫ్ బీడ్స్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ యూజింగ్ 6 different red colored beads and 3 different blue colored beads. In how many ways can this be done so that no 2 blue colored beads come together? ఏ 2 బ్లూ కలర్ కూడా పక్క పక్కన రావద్దు. అంటే మీకు ఏం చెప్పాను, బ్లూ కలర్ పైన కండిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ రెడ్ కలర్స్ని అరేంజ్ చేయాలి. సో 6 రెడ్ డిఫరెంట్ కలర్ కదా, R1, R2, R3, R4, R5, R6. 6 డిఫరెంట్ రెడ్ కలర్ బీడ్స్ని ఫస్ట్ అరేంజ్ చేయాలి. ఆ తర్వాత గ్యాప్స్ 6 ఉన్నాయి కాబట్టి మధ్యన 6 గ్యాప్స్ ఉంటాయి. ఈ 6 గ్యాప్స్ని
రెండు పక్క పక్కన రావద్దంటే ఈ మధ్య ప్లేస్లలో పక్క పక్కన రావద్దనేది కండిషన్ ఉంది కదా. సో మధ్యన ప్లేస్లో ఫిలప్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేసాం. సో ఫస్ట్ ఏ వర్క్ చేయాలి, ఎం అనే వర్క్ ఏంటి, 6 రెడ్ కలర్డ్ beads can be arranged in how many ways? 6 minus 1 factorial by 2 ways. ఓకే, సో చైన్లో 6 రెడ్ కలర్ బీడ్స్ని, 6 అంటే చైన్ కదా, బీడ్స్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి గార్లాండ్, నెక్లెస్, ఈ చైన్ ఆఫ్ బీడ్స్ ఇలాంటి అన్నిటికీ ఫార్ములా నేర్చుకున్నాం కదా, n-1 factorial by 2. సో 6 రెడ్ బీడ్స్ని 6 - 1 factorial by 2 వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. తర్వాత there are how many gaps? There are 6 gaps between 6 red beads. Now next వర్క్ ఏం చేయబోతున్నాం, సో 6 gaps can be filled by 3 different blue colored beads. సో బ్లూ కలర్ బీడ్స్తో 6 ప్లేసెస్ని ఎన్ని రకాలుగా ఫిలప్ చేయొచ్చు, 6p3 వేస్లో చేయొచ్చు. ఓకే, సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఏం చేయాలి, m into n. m అంటే ఏంటి, 6 - 1 factorial, that is 5 factorial by 2 ways into 6p3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏంటి, 6 రెడ్ కలర్ బీడ్స్ని గార్లాండ్ టైప్ కాబట్టి 6 - 1 factorial by 2, దట్ ఈజ్ 5 factorial by 2 వేస్లో వేయచ్చు. నెక్స్ట్ మిగిలిపోయిన 6 గ్యాప్స్ని, ఎందుకంటే అవి ఆల్టర్నేట్గా పక్క పక్కన రావద్దన్నాడు కాబట్టి మధ్య మధ్యన వీటిని పెట్టుకుంటూ 6p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో 5 factorial by 2 అంటే 120 by 2 into 6 into 5 into 4. సో 60 into 120, 7200 వేస్లో మనం ఫిలప్ చేయొచ్చు. ఓకే, సో అన్ని సిమిలర్ ప్రాబ్లమ్స్ అండి, ఈజీ ప్రాబ్లమ్స్, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇది మన డైలీ లైఫ్ ప్రాబ్లం. ఏ ఫ్యామిలీ అంటే ఇందాక ముందు కూడా మనకు కనబడేటి అనుకోండి. సో కేర్ఫుల్గా చదవాలి, అర్థం చేసుకొని చేయాలి అంతే. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ ఫాదర్, మదర్, 2 daughters and 2 sons. In how many different ways can they sit at a round table if the 2 daughters wish to sit on either side of the father? ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం హోస్ట్ అప్పుడు ఇద్దరు పక్కనే కూర్చోవాలని, గెస్ట్ పక్కన కూర్చోవాలని మనం అనుకున్నాం చూసారా, ఆ టైప్లో. సో ఇక్కడ ఫాదర్ హోస్ట్, ఓకే, ఫాదర్ హోస్ట్ అనుకుందాం. ఈ పక్కన 2 daughters ఉండాలి, daughter 1, daughter 2 or daughter 2, daughter 1. సో రిమైనింగ్ 3 ప్లేసెస్లో మదర్, 2 sons, వాళ్ళ కండిషన్ ఏం లేదు, వాళ్ళు ఎట్లనైనా కూర్చోవచ్చు. ఓకే, సో వాళ్ళు ఎలానైనా కూర్చోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు మాత్రం ఫాదర్కి అటు పక్కన, 2 daughters మాత్రం ఫాదర్కి చెరొక వైపున కూర్చోవాలి, రైట్. ఓకే, సో ఫాదర్ని ఫిక్స్ చేస్తున్నానండి. ఫాదర్ని ఫిక్స్ చేసేసరికి సర్క్యులర్ పర్ముటేషన్ కాస్త మిగతా వాళ్ళందరికీ ఫ్రీ అయిపోతుంది, లీనియర్గా మారిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఫాదర్ కెన్ బి సిట్ ఇన్ 1 way. ఓకే, సో విచ్ ఈజ్ 1. ఫాదర్ని ఒకే వేలో కూర్చోబెట్టేసిన. సో ఫాదర్ని ఫిక్స్ చేసిన. ఫాదర్ని ఫిక్స్ చేసేసరికి సర్క్యులర్ కాస్త ఏమైపోతుంది, లీనియర్గా మారిపోతుంది. ఇప్పుడు 2 daughtersని వాళ్ళు ఫాదర్ పక్కనే కూర్చోవాలి కాబట్టి 2 M2 నెక్స్ట్ వర్క్, 2 daughters కెన్ బి arranged in how many ways, 2 factorial ways. ఓకే, సో ఫాదర్కి చెరొక వైపున ఫస్ట్ daughter 1, daughter 2 లేదా daughter 1, daughter 2 ఇలా కూర్చోబెట్టచ్చు. సో రిమైనింగ్ 3 చైర్స్లో 2 sons, 1 mother, 3. ఓకే, M3 ఇన్ రిమైనింగ్
remaining 2 sons and 1 mother can be arranged in 2 plus 1 3 కదా. how many ways? 3 factorial ways లో కూర్చోబెట్టచ్చు. 1 2 3 3 ప్లేసెస్లో సన్ మదర్ సన్ మదర్ సన్ 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 1 సన్ 2 అట్లా ఎట్లయినా. సో 3 ఫ్యాక్టరియల్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ అరేంజ్మెంట్. నౌ బై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, వీటిని ప్రోడక్ట్ చేయండి, m1 ఇంటూ m2 ఇంటూ m3 అంటే 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 2 ఇంటూ 6 12 వేస్లో కూర్చోబెట్టచ్చు అన్నది. సో ఇలా మనం ప్రాబ్లం ఇవ్వగానే కేర్ఫుల్గా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ది సమ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ circular permutations. So in the next class we will see another different type model. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసేలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.